పిఠాపురం పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన నాయకులు జాలిపల్లి రాంబాబు ఆహ్వానం మేరకు జగ్గై చెరువు వద్ద వేయించేసి ఉన్న ఆంజనేయ స్వామివారిని మాజీ శాసనసభ్యులు జనసేన నాయకులు పెన్నెం దొరబాబు, పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణరావు భక్తి శ్రద్ధలతో పలు ఆంజనేయ స్వామి దేవాలయాలను దర్శించుకున్నారు. అనంతరం కోదండ రామాలయం వద్ద ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద గాది కోటేశ్వర ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా హనుమాన్ జయంతి నిర్వహిస్తున్నామని, అలాగే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోలుకోవాలని, సుఖశాంతులతో వర్ధిల్లాలని, మళ్లీ ప్రజాసేవలో కొనసాగాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు, సుఖశాంతుల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టౌన్ వైస్ ఇన్ఛార్జ్ బాలిపల్లి అనిల్, జనసేన నాయకులు బొజ్జా లోవరాజు, ఆర్వి రమణరావు, సురవరపు వెంకటేశ్వరరావు, బాలిపల్లి రాంబాబు, గాది కోటేశ్వరరావు, రెడ్డెం జనార్దన్, వనం వీరబాబు, వెన్నా చంద్రరావు, పోలిశెట్టి చంద్రశేఖర్, సూరంపూడి లక్ష్మీపతి, ఎద్దాడి కిషోర్, గడ్డం బ్రహ్మాజీ, కోటి, ఎలిశెట్టి భానుమతి, తాటికాయల వీరబాబు, రాజా మరియు జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. हस्तयोः अर्घ्यं समर्पयामि, मुखे आध्वनिं समर्पयामि, शिरसि नादम् ओम आप्यासुमेतदेव सदुस्तमोष्णिं भवावाचस्मिङ्गते तज्जो जातमर्जो तज्जो जाताय वे नमो नमः भवित् టీచరు కొత్త హాస్పిటల్ ఎదుర్కొంటే కోదండ రామాలయం ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి ఇది 5వ సంవత్సరం. భక్తులందరి సహాయంతో ఈ ఆంజనేయ స్వామి జయంతి సన్నద్ధంగా ఈ ఆంజనేయ స్వామి జయంతి జరుపుకుంటున్నాం. అలాగే సామకోట రోడ్లో ఆంజనేయ స్వామి సాయిబాబా గుడి దగ్గర ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆంజనేయ స్వామి జయంతి ఈ ఆంజనేయ స్వామి జయంతి చేస్తున్నాం. అలాగే మా జిల్లా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మీద ఈ హిందూ సనాతనాన్ని మేము ఈ పండుగలను చేసుకుంటాం. అలాగే మా డిప్యూటీ సీఎం గారు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం ఉండాలని కూడా మేము ఈ కార్యక్రమాలని, ఈ పూజలు, యజ్ఞాలు, హోమాలు, వ్రతాలు చేసి ఆయన ఆరోగ్యం బాగుండాలని, మా రాష్ట్రాన్ని బాగా చూసుకోవాలని